ఏడాది పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. ఏడాది పాలనను పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించింది. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డులో కనీవిని ఎరుగని రీతిలో కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మంత్రులు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కంటే 1000 రెట్లు బాగా పనిచేస్తున్నామన్నారు మినిస్టర్స్. ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ప్రజాపాలన విజయోత్సవాలపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు నిర్వహించాలని చెప్పారు. ఈ నెల 30న మహబూబ్ నగర్లో రైతు దినోత్సవం నిర్వహిస్తామని చెప్పారు. డిసెంబర్ 7, 8, 9వ తేదీల్లో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు మార్గాల్లో లేజర్ షోతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. పండగ వాతావరణంలో ఏడాది పాలన కార్యక్రమాలన్నారు బట్టి విక్రమార్క. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగానే కొనసాగుతుందన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నల్గొండ జిల్లా కొత్తపల్లి మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి తక్షణమే చెల్లింపులు జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు మంత్రులు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో 210 కోట్ల వ్యయంతో చేపట్టే మిషన్ భగీరథ పైప్లైన్ పనులకు మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాపై కేసీఆర్ పగపట్టినందుకే బీఆర్ఎస్ ను కథం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామన్నారు మంత్రి తుమ్మల. గత ప్రభుత్వ అసమర్థత, అవినీతి వల్ల 50,000 కోట్లు సివిల్ సప్లై శాఖ బకాయి పడిందన్నారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులున్నా ఆనాడు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మేరకి అన్ని శాఖల్లో ఉన్నటువంటి సమస్యలను తీర్చడం కోసం ముఖ్యమంత్రి, కేబినెట్, అదేవిధంగా ప్రభుత్వం యావత్తు కూడా సర్వశక్తులు వంటి ప్రయత్నం చేస్తా ఉంది. టెండర్లు పూర్తి చేసుకొని రేపటికెళ్ళి పనులు మొదలు పెట్టించి 3 మాసాలలో మీ ప్రతి ఇంటికి మీకు గోదావరి నీళ్ళు తాపిస్తామని పోయి మన ఏరియా ఏంటంటే మన కర్మ దేవుడు మనం ఎట్లా ఇచ్చిందంటే మన నల్గొండ జిల్లాకు కింద ఫ్లోరైడ్, పైన హైదరాబాద్ లా 1 కోటి మంది వాడి వదిలిపెట్టిన డ్రైనేజ్ నీళ్లు మన ముఖం మీద ఇస్తాం. గోదావరి నీళ్లతో బస్వాపూరు, గంధమల్లను కూడా 1.5 TMC తోని 2 నెలల్లో టెండర్లు పెట్టించి 1.5 ఎకరాలకు సాగునీరు ఇస్తాం. బస్వాపూర్ని కూడా పూర్తి చేపిస్తాం. మొన్న మేము అంటే మా శాఖ నుంచి 20 కోట్లు రిలీజ్ చేసినాం. దాంట్లో ఇంకా మిగతా పెండింగ్ ఏది ఉన్నాయో ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా మా ఈఎన్సీ గారిని పిలుచుకొని మన వెంకటరెడ్డి అన్నయ్య గారి కూడా ఉన్నాయి, అవి కూడా అన్ని క్లియర్ చేస్తామని తెలియజేస్తూ ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీపై నిర్వహించిన రివ్యూ మీటింగ్లో కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీపై తీసుకుంటున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కమిషనర్ వివరించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్టల్స్ పై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టాలని, ఫుడ్ సేఫ్టీ ల్యాబ్లను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనరసింహ సూచించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ గవర్నింగ్ బాడీ సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. పులుల సంరక్షణతో పాటు గ్రామాల్లో పులుల సంచారంపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీంతో పాటు నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాకు చెందిన అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.